తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. చెప్పండి. చాలా సంతోషం మరొకసారి మీతో మాట్లాడడం చాలా అనేది. మంచిది. ఎన్నో సందేహాలు కామెంట్స్ రూపంలో వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా. అందులో భాగంగా ఎక్కువ అడిగింది ఏమిటంటే స్వప్నాలు. ఎన్నో కళలు వస్తూ ఉంటాయి, కొన్నేమో భయపెడతాయి, కొన్నేమో చాలా సంతోషాన్ని ఇస్తాయి, కొన్నేమో ఆందోళన కలిగిస్తాయి. ఇందులో భాగంగా ఎక్కువగా సర్పాలు ఈ మధ్య బాగా కళ్ళలోకి వస్తున్నాయండి. కొంతమంది ఏమో జంట నాగులు వస్తున్నాయని, కొంతమంది ఏమో నాకు 5 పడగలతో పాము కనిపించిందని, ఇలా ఒక నాగరాజు నన్ను వెంటబడుతున్నట్లుగా కనిపించిందని, ఇలా అసలు సర్పాలు కళలో కనపడితే దేనికి సంకేతం? ముఖ్యం మనం ఎలా చెప్పొచ్చు అంటే అమ్మా, సర్పాలు కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలకి పడుతూ ఉంటాయి ఈ కళలు. పురుషుల కంటే ఎక్కువ శాతం గమనిస్తే స్త్రీ జాతిలో అమ్మ అతల్ల వితల్ల సుతల్ల మహాతల్ల రసతల తలాతల పాతల కదమ్మా. అతల అనే లోకం వచ్చేసి సర్పలోకం. అంటే 6 లోకాలు 7 లోకాలు ఉన్నాయి భూమి కిందికి. నేను గతంలో కూడా చెప్పాను. అయితే ఈ 5వ లోకం వచ్చేసి వాసుకి, అక్కడ మహారాణి, అంటే ఆవిడ హయాం నడుస్తుంటుంది అక్కడ. అంటే సర్పాలకు సంబంధించిన ఒక లోకం ఉన్నది అనేది నాగలోకం. అయితే ఈవిడకి మానవ శరీరాలకి ఏమిటి సంబంధం అంటే, ఈవిడ అంటే నా ఉద్దేశం పాములు, సర్పాలు. ఒకానొకప్పుడు ఏం జరుగుతుంది అంటే అమ్మా, ఒక వ్యక్తికి జ్ఞాపకం అనేది హిప్నటైజ్ రూపంలో చేసేవాళ్ళు. ఇప్పుడు నా పేరు శివరుద్ర అని ఉన్నప్పుడు శివరుద్ర ఏ కార్యక్రమాలు చేశాడు అనే దానికి ఏంటంటే అమ్మా, శివరుద్ర శరీరం అయితే 100 సంవత్సరాలే, మహా అంటే ఇంకొక 10-20 సంవత్సరాలు. కానీ శివరుద్ర యొక్క ఘనకార్యాలు పొందపరిచిన తాళపత్రాల దగ్గర ఉండేటి. తాళపత్రాల దగ్గర ఎందుకు ఉండేటి? సహజంగా గురువు గారు మీరు అన్నట్టుగానే వజ్రాలు వైడూర్యాలు నిధుల దగ్గర కదా, ఈ గుడిల చుట్టూ ఉంటాయి కదా. అంటే అమ్మా, ఒక మానవ శరీరం వచ్చేసి వజ్రంతో సమానం. వజ్రం, ఆ వజ్రంతో ఎలా సమానం అని అంటే, నీ యొక్క జ్ఞానం తాళపత్రాలను రాసి యుగ యుగాలకి నడిపించే మార్గం. అంటే నీది ఎంత ఆ విలువ అక్కడ ఉన్న ఆ బంగారం కంటే ఎక్కువ తెలివైనది. అంటే నీ జ్ఞాన సంపద చాలా విలువైనది. ఆ గురువు గారు కాలక్రమేణా కొన్ని విషయాలు రాసో, లేకపోతే ఇంకేదైనా భద్రపరచో, కొన్ని వివరణలు పెట్టినప్పుడు ఆ తాళపత్రాలు కూడా దొంగలించుకుపోయే వాళ్ళమ్మా ఇక్కడ నుంచి. మన దగ్గర ఎన్నో దోచుకెళ్లారని తెలుసు కదా. అందులో నలంద విశ్వవిద్యాలయందే 17వ శతాబ్దంలో చాలా పెద్ద అది జరిగి కొన్ని వేల పుస్తకాలని తగలబెట్టేశారు కావాల్సిన. అందులో తాళపత్రాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మన దగ్గర అమ్మ 18 ఏమో పురాణాలు, 18 వచ్చేసి ఉప పురాణాలు. 36 పురాణాలలో అమ్మ మన దగ్గర 36 ఉన్నాయి. ఇంకొక 2 పురాణాలు ఇంతవరకు చదివిన మనగాడు లేడు ఈ 100 సంవత్సరాల్లో, గతంలోనే కాలిపోయాయి. అందులో అఘోరా పురాణం కూడా ఒకటి. ఆ అఘోరా పురాణం గరుడ పురాణం చెప్పిన తర్వాత మేము చేస్తాము అని చెప్పేసేసి ఈ యొక్క గురువులు శిక్షలని అమలు చేయడానికని ఒక పత్రికా సంపుటి, అంటే క్యాలెండర్ సిద్ధం చేసిన వాళ్ళు. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, మీరు గమనించాల్సింది, శిక్షలు చేసే పుస్తకం వెతకపోతే ఏమేస్తాం మరి? అలా గరుడ పురాణం కూడా ఎత్తుకుపోయారు చాలా మంది. అయితే గరుడ పురాణం అంటే పురాణాలు కాబట్టి ఎత్తుకుపోయినా కూడా జ్ఞాన సంపదలో ఎవరో రాయొచ్చు. కానీ ఇప్పుడు నేను ఒక సిద్ధం చేసి నీకు ఆయుధం ఇచ్చాను అనుకోండి, ఆ ఆయుధాన్ని నేను మాయం చేస్తే మీరు ఎక్కడ వాడాలో తెలియదు కదమ్మా. అలాగా మన గ్రంథాలు మిస్ అయినాయి. ఒకప్పుడు గుడులు గోపురాల కంటే ముందు వీళ్ళంతా గుహల్లో కూర్చునేవాళ్ళు. గుహల్లో కూర్చొని జ్ఞానంతో రాస్తున్న సంపదని కాపాడాలి అని అంటే, ఎందుకు సంపద కాపాడాలంటే ఇది భావి తరాలకి, భవిష్యత్తుకు ఉపయోగపడే తరాలు. ఇవన్నీ అందులో మంచి రావచ్చు, ఆడవాళ్ళు రావచ్చు, సౌభాగ్యం రావచ్చు, ఇల్లు పిల్లలు, ఈ తినడానికి ఉండే ప్రతి చిన్న వస్తువు కూడా రావచ్చు అని రాసినప్పుడు, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మళ్ళీ కారణ జన్ముడై పుట్టాలి. శివరుద్ర సాధువే పుట్టాలి, లేకపోతే ఇంకొక అమ్మ పుట్టాలి అని కాకుండా, ఈ శరీరాన్ని నేను వదిలి వేరే, ఉదాహరణకి వేరే ప్రపంచంలో పుట్టాను అనుకో అమ్మ. ఇప్పుడు నేను ఒక పురుషుడిలాగా ఉండి వేరే ప్రాంతంలో, ఇప్పుడు బాంబే అనుకున్నాంగా ఇందాక, బాంబేలో ఒక వేరే కుటుంబంలో పుట్టాను అనుకోండి, కన్నడనో తమిళ్ భాషలోనో, కానీ నా ఆత్మ మాత్రం ఒకటే ఉంటది. కానీ పుట్టిన రక్తం వేరు, నేను ఎంచుకున్న దేహాలు వేరు కాబట్టి. కాకపోతే పరమాత్ముడు ఏం చేస్తాడంటమ్మా, నీ యొక్క ఆ జ్ఞాన సంపదకి నీ శరీరాన్ని తీసుకురాగలుగుతాడు. అయితే నీకు అనుమతి ఇవ్వాలి అని అంటే ఆ సర్పం అనుమతి కావాలి.
అంటే సర్పం అనుమతి ఎందుకు మనకి? సర్పంతో పని లేదు కదా అసలు. ఎందుకు పని లేదంటే నువ్వు నిజమైన వాడివా కాదా, నువ్వు దొంగవా అబద్ధమా అని రుజువు చేయడానికి నీ దేహాన్ని మాత్రమే గుర్తుపట్టే వారసత్వం ఇచ్చి దాన్ని కేవలం ఒక సాధువుని మాత్రమే గుర్తుపెట్టుకునే ఆ చూపు, ఆ మనోనేత్రం అనేది ఆదిశేషువు నుంచి వాసుకి నుంచి వచ్చిన మహాప్రసాదం. నిన్ను గుర్తుపట్టి ఏం చేస్తుందంటే అమ్మా, అది వచ్చి నిన్ను అడ్డుకోదు, నిన్ను వచ్చి ఏమీ చేయదు, నువ్వు సులభంగా అందులోకి రాగలవు, వచ్చి నువ్వు చేయాల్సిన పనులు చేసుకోగలవు. అదే అన్నోన్ పర్సన్ వచ్చేసాడే అనుకోండి, అక్కడ నుంచి అక్కడి వరకు రానిది. ఇంకా నువ్వు వచ్చేస్తావు అన్నప్పుడే నీ కళలో కనబడుతుంది నువ్వు వస్తున్నావు ప్రమాదానికి, నేనున్నాను అక్కడ. పాము పడగ ఎత్తి కనబడిందంటే అమ్మా నీకోసం ఎదురు చూస్తున్నారు అని అర్థం. అందులో ఏం ఎదురు చూడడం? గురువు కోసం ఎదురు చూడడం. అంటే నాలుక బయటికి తీయకుండా కళ్ళు పెద్దగా పెట్టి ఇలా ఇలా కదులుతూ కనబడుతుంది ఎక్కువ శాతంగా. అలా కనబడ్డదంటే నీవు మంచి కోసమే వస్తున్నావు కదా, నీకోసం ఎదురు చూస్తున్నా అన్న అర్థాన్ని చాలా 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 మంది చెప్పి పెట్టారు. అదే బుసలు కొడుతూ కదులుతూ కనబడింది అనుకో అమ్మ, నాలుక బయటికి తీస్తూ వస్తున్నట్టు అంటే నిన్ను హెచ్చరిస్తున్నారని అర్థం. నన్ను దాటడానికి లేదు, నేనున్నాను ఒక రక్ష కోసం అని. అదే పాము పడగ తీసి కొంతమందికి ఇట్లా చుట్టుకొని ఉండి శాంతంగా కనబడుతుంది అని అంటే నన్ను గుర్తించు అని చెప్పడానికి స్థితి చూయించింది అని అర్థం. అంటే ఇప్పుడు కొంతమంది పుట్టలో కనబడింది అంటారు, కొంతమంది చెట్టు కింద నేను పూజ చేసిన దగ్గరే కూర్చుంది స్వామి అని అంటారు. మేము ఈ మధ్య పూజకి వెళ్ళాము, కార్తీక పౌర్ణమి రోజే వెళ్ళా నేను. బహుశా ఆమె ఫీల్ అవుతుందేమో. ఆవిడ ఏం చేసిందంటే పూజ చేసేసి వచ్చేసానమ్మా, రిటర్న్ అయిన టువర్డ్స్ హైదరాబాద్ వస్తున్నా, కర్నూలు ప్రాంతం నుంచి వస్తున్నాను. ఆల్మోస్ట్ 4 hours. నేను మ్యాక్స్ టు మ్యాక్స్ హైదరాబాద్ రీచ్ అవుతున్న సమయాన్ని ఫోన్ చేసి, గురువుగారు నేను పడుకున్నా, ఎక్కడైతే మీరు పూజ చేశారో అక్కడ తెల్ల పాము పడగ తీసి కూర్చోనుంది అని అన్నది. అనగానే అంత ధర్మమేలే అమ్మా అది. అంటే మీరు పూజ చేసిన దగ్గర కూర్చోవడం ఏంది స్వామి? ఆవిడ ఉద్దేశం. అంటే నేనేమనంటమ్మా, నేను వచ్చింది ధర్మం గురించి, నేను వచ్చింది ఒక విషయం వివరణ గురించి, గురు సాధకుల్లా కాబట్టి అది కూర్చుంది. అది లేకపోయింటే నిన్నో నన్ను అక్కడ నుంచి పంపించేసేది. ఆవిడ ఏమన్నదంటే అసలు అంత ఇట్లా లైవ్ భయానకంగా ఉన్నది అని అంటే అది ఆశ్చర్యమా లేకపోతే భయమా, నేను మా వాళ్ళు చెప్పలేకపోతున్నా అన్న ఫీల్ మనసుకు హత్తుకున్నట్టు అనిపించింది. అక్కడ అనుమతి ఇచ్చినట్టు అది. అంటే మీరు వచ్చిన ఈ పూజకి నేను సమ్మతమే. ఇప్పుడు పొలం ఉండవచ్చమ్మా, పొలంలో మంచి పంట రాబడి చేయాలన్న పూజ అక్కడ ఎక్కువ శాతంగా చూస్తే ఈ ఉప్పాలమ్మ ఉంటుంది, తర్వాత మైసమ్మ తల్లి ఉంటది, ఈ తర్వాత అందులో ముత్యాలమ్మ తల్లి ఉంటది, ఈ నల్లపోచమ్మ తల్లి వీళ్ళందరూ ఉండరు, వీళ్ళు కొంచెం పొలిమేర దాటి ఉంటారు, వీళ్ళు లోపట వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ రూపాల్లో 100 ఏ విధంగా అయినా కనబడవచ్చు. అలా కనబడి ఉండవచ్చులే అమ్మ, వ్యవసాయం చేసుకోమన్నాం. సర్పానికి మానవ శరీరానికి సంబంధం ఏంటంటమ్మా, సర్పం మానవుల యొక్క ఆత్మతో బంధాన్ని ఏర్పరచుకొని తరతరాలకి కాపలా ఉండగలదు. దానికి ఎంత శక్తి ఉంటుందంటే, ఒక్కసారి అమ్మ భూమిలో నుంచి బయటికి వచ్చిన సర్పం నీకు తగిలిందనుకో, తగిలినా నీవు మరణిస్తావు. దానికి అంత వైబ్రేషన్ ఉంటుంది ఆ సర్పానికి. ఎందుకు ఆ వైబ్రేషన్ ఉంటుంది అంటే అమ్మ, ఇది చాలా మంది చాలా వ్యతిరేకంగా మనల్ని అడగవచ్చు, ఎందుకు అలా చెప్తున్నారు అంత బోల్డ్గా అని అన్నప్పుడు అమ్మ, పిడుగు పడుతుంది కదా ఒక గుడి ప్రాంతంలో కానీ అడవి ప్రాంతంలో పడుతుంది కదా, ఎక్కువ శాతంగా అన్ని పాములు భూమిలో ఉండవు, కొన్ని మాత్రమే కారణాల చేత మనం పొందపరిచి పెడతాము. ఆ ఉన్నప్పుడు అమ్మ ఆ పిడుగు పడినప్పుడు కొన్ని లక్షల టన్నుల ఎలక్ట్రిక్ పవర్ వస్తుంది. అంటే ఆ గ్రీవియన్స్ పవర్ ఇది లాగుతుంది. ఎందుకంటే ఇది పవిత్రంగా ఉండడం చేత గోల్డ్ షైన్ అవుతా ఉంటుంది లోపల, పాములోకే వస్తుంది. ఎందుకంటే అంత లోపటికి ఇదే ఉంటుంది కదా. అలా తీసుకొని అది ఎంత వైబ్రేట్ అవుతుంది అంటమ్మా. పున్నమి రోజు ఒకవేళ అర్ధరాత్రి కనబడిందో అనుకోమ్మా, లైట్ కూడా పనిచేయదు, అంత వెలుగులో కనబడిపోతుంది, ఒక టార్చ్ లాగా టక్కున మెరిచేస్తుంది. అలా ఉన్న తరుణం అందరికి కనబడదు. అలా కనబడిన వాళ్ళ జన్మ నిజమైన ధన్యమే. అలా కొందరికి పడగెత్తి కనబడుతుంది, పడగెత్తకుండా కొందరు చూస్తూ పోతున్నట్టు కనబడుతుంది కదా. అలా వచ్చినప్పుడు ఎవరైతే చూసారో అదే ఊహించుకొని ఉన్న వాళ్ళకి ఒక తరుణం అయితే కళలో, అంటే కులదైవం రీత్యా వస్తుంది. ఇంకొకళ్ళకి ఎలా వస్తుంది అంటమ్మా, పూర్వ జన్మలో నీవు చేసిన ఏదైతే స్థితిగతులను అనుభవించడానికి అనుమతి. ఎవరికైతే ఎడమ వైపు మచ్చ ఉంటుందో స్త్రీలకి కానీ పురుషులకి, వాళ్ళు వచ్చేసి అమ్మ కుజదోషం, శ్రీకాల సర్పదోషం ఉన్న వ్యక్తులని అర్థం. ఇక్కడ నుంచి ఎడమ వైపు అయితే ఏం చేయాలి? ఎడమ వైపులో కూడా 4 రకాలు ఉంటాయి. కొంతమందికి థై అంటే ఈ తొడల పైన ఉన్నది అనుకోమ్మా, వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో భార్యతో ఉండలేరు, దానికి ఏం చేయొచ్చు? కొంతమందికి ఇక్కడ ఉంటుంది అంటారు కదా. ఇలాంటివి ఉన్న వాళ్ళకి దాంట్లో
శ్రీకాళహస్తిలోకి వెళ్ళి కొంతమంది పూజలు చేస్తారు కదా, దానికంటే ఇంకొక బలమైన పూజ ఉంది శ్రీకాళహస్తి అనే దాంట్లమ్మ. ఏదైతే శ్రీకాళ సర్పదోషం ఉంటుందో, కారణ జన్ముడు సర్పాన్ని కూడా మెప్పించగలిగిన మహానీయుడైతేనే ఆ శాపం నుంచి విముక్తి చేయగలుగుతాడు. అది గండ్రగొడ్డలికి చెయ్యాలి పూజ. గండ్రగొడ్డలికి పూజ చేసే మహానుభావులు లేరు, ఇప్పుడు భయపడిపోతున్నారు. వామ్మో ఆ దోషం మాకు వచ్చేస్తుందేమో, గండ్రగొడ్డలికి ఎందుకు చేయాలి? గండ్రగొడ్డలి అంటే రెండు వైపులా షార్ప్ ఉంటది, దానికి ఎందుకు చేయాలి? అది పరశురాముడి ఆయుధం, ఇది ఎక్కడ ఏమైనా పాపం చుట్టుకుంటదేమో అని అంటే అమ్మ, ఆయుధం పరశురాముడిది అయినా కూడా రెండు వైపుల షార్ప్ ఉన్నది. అంటే నీ యొక్క దోషాన్ని ఎటువైపు నుంచి అయినా అడ్డుకోవడానికి, అంటే ఈ సిగ్నల్. అయితే శ్రీకాళ సర్ప దోషంలో ఎలా పోవాలి అని అంటే, పురోహితుడు 18వ సంవత్సరం పడగానే ఈ యొక్క గొడ్డలితోని పెళ్లి చేసేస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మంగళ వాయిద్యాలు ఇవి, అంటే మన స్థితిని బట్టి, అంటే కొంచెం సీక్రెట్ గా జరిగేది గోప్యంగా. అవన్నీ చేశాక సర్టిఫికెట్ ఇస్తాడు. ఎందుకు గురువు గారు ఈ యొక్క ఇనుముకే చేయాల్సిన పరిస్థితి అని అంటే అమ్మ, ఒకవేళ ఈ దోషాన్ని కొట్టేసి పెళ్లి చేసుకుంటే పెనిమిటి కాలం చేసేస్తాడు. ఇంత డీప్ మీనింగ్ ఉన్నది అందులో. లేకపోతే వాటి గురించి అసలు అంత పెద్ద ప్రపంచము, అంత పెద్ద పుస్తకాలు, తాళపత్రాలు అవసరం లేదు కదా. ఈ యొక్క పాములకే ఆ స్థితి ఎందుకు వచ్చింది? కళలో పులి కనబడవచ్చుగా, ఎద్దుల బండి కనబడవచ్చుగా, లేకపోతే ఇంక ఎద్దే కనబడవచ్చు కదా, ఇంకేదైనా జింకలు కనబడవచ్చు కదా అంటమ్మా. పాము వచ్చేసేసి మెడల్లో మంగళసూత్రం, దానికి ప్రతీక. అందుకని ఆ వాల్యూ, దానికి ఉన్న పవిత్రత, దానికి ఉన్న విలువ. మన దగ్గర మాంగళ్యం, రేణుకామాత మెడలో కూడా మనం కొన్ని ఈ ఏమంటారమ్మా చరిత్రలు చెప్తుంటారు చూడండి, ఒకటో భాగం చరిత్ర, రెండో భాగం చరిత్ర అని చెప్తారు కదమ్మా. అలాంటి వాటిల్లో చూపిస్తారు సర్పం ఇట్లా ఒకటేసారి పుస్తెలతాడు అవుతుంది అని అంటే పవిత్రత. చుట్టి పెట్టినట్టు వస్తారు, ఇక్కడ వస్తుంది. ఇలాంటి దానికి అర్థం వేరే వేరే విధంగా ఉండవచ్చును. దానికి ఉన్న విలువ అది కేవలం దాంపత్య జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమంది ఇలా అనుకుంటారు, కళలో ఇలా కనిపిస్తుంది అంటే అమ్మవారే వచ్చింది. అమ్మవారు శాంత రూపంతోనే కనబడతారు తల్లి. మీరు అన్నట్టుగా చెట్టు కింద కనబడ్డది అనుకోండి, ఆవిడ మనకి పాజిటివ్నెస్ చూపిస్తుందని. లేకుంటే పాము కదిలినట్టు, వెంటబడినట్టు, లేకపోతే మనల్ని తరిమినట్టు వస్తే అమ్మ ఖచ్చితంగా ఒక శత్రువు ఉన్నాడు అని అర్థం. ఒక శత్రువు పుట్టిండు, వాడిని కనిపెట్టు అని అర్థం. ఈ పామే వచ్చింది అని అంటే ఎక్కువ శాతం ఏంటంటే విషాన్ని చిమ్ముతుంది కదా అది. కాబట్టి మంచివాడు వచ్చాడా అంటేనేమో ఆవిడ కనబడే స్థితి కూర్చొని శాంతంగా కనబడుతుంది. తరుగుతున్నట్టు వస్తున్నానంటే నీవు పరిగెత్తుతావా, లేకపోతే నేను నిన్ను గెదమాలా? అవి ఎలా తెలుసుకోవాలండి? చెప్పేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఒక వ్యక్తి కూడా మమ్మల్ని అడిగారు, అడుగుతున్నప్పుడు చెప్పాల్సిన అవసరం ఉన్నది అన్నప్పుడు చెప్పాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మ అలా వచ్చింది అనగానే ఇంకా మన వాళ్ళు చెప్పేది మొదట భయం చాలా చెప్పేస్తారు. భయం అవసరం లేదు, భయపడాలా వద్దా? భయపడాల్సిన అవసరం లేదు. నిజమైన చెప్పడానికే నాకు చెప్పడానికి ఇప్పుడు పర్సన్ దొరకాలి. పరిహారాలు లక్షల్లో ఉన్నాయమ్మా. శ్రీకాళహస్తిలో అది ఏదో డేలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఏదో 1000-1500 అన్ని వాళ్ళ సామాగ్రి ఇచ్చి ఒకటేసారి కొన్ని వందల మందిని కూర్చోబెట్టి చేసేస్తారు. అలా చేసిన తర్వాత కూడా దోషం పోదు. మీరు బాగా గమనించండి. ఎందుకంటే ఆ దోషం పోకపోవడానికి కారణం ఏం తెలుసా అమ్మా? నీవు చేసిన పరిహారం ఏదైతే పాపం ఉంటుందో ఈ స్థితికి వచ్చినాక కూడా పోలేదు అని అంటే అంతకంటే స్థితి ఇంకా ఒక కుటుంబం నీ వల్ల బాధపడుతుందని అర్థం. ఆ మధ్య ఒక అతను కలిశాడు 6 months క్రితము, నన్ను కలిశాడు వచ్చి బెంగళూరు నుంచి చెప్పిన విషయం. శ్రీకాళహస్తికి పొమ్మంటే వెళ్ళాను, పూజ చేసాము, అన్ని చేసాము. ఆ సిల్వర్ది కూడా పెడతారు కొంతమంది, పాముది పూజల్లో పెట్టి అభిషేకం చేసి ఎన్ని చేసినా వెళ్ళట్లేదు స్వామి, నేను ఏం చేయాలి అంటే ఈయన గారి దోషం వచ్చేసి వీళ్ళ యొక్క తండ్రి చేయాలి, ఈయన కాదు. ఈయన తండ్రి చనిపోయాడు, కాకపోతే వెంటాడుతూనే ఉన్నదానికి పరిహారం ఎలా రావాలి? మరి పరిహారం ఎలా రావాలి అంటే ఈయన పెళ్లి చేసుకున్నాక కొడుకు ఈయన ఇద్దరు కూర్చొని చేయాలి. అంత లాంగ్ ఆలోచన చేసే వాళ్ళు లేరు ఇక్కడ. ఎలా చెప్పాలి అలా ఏంది స్వామి అంటే, పరమాత్ముడి ఆజ్ఞ ఎలా ఉంటదంటే అమ్మ, 84 జన్మలు నువ్వు చేసిన ఒక పాపము మళ్ళీ నీకు ఇక్కడే వచ్చి పరిష్కారం ఇస్తాడు కదా. ఈ కొడుకే నీ కడుపులో పుడతాడు కదా మీ నాన్న, లేకపోతే పరిష్కారం ఉందని ఎలా చెప్తారు? ఇప్పుడు మన వాళ్ళు మన కడుపులో పుట్టాలని మనం కోరుకుంటాం, అంతేగాని నేను ఇక్కడ ఉన్నామని ఎక్కడో పుట్టడం అంటే అది ప్రాయశ్చిత్తం కాదు కదా. అదే ఆది బీజం యొక్క ముఖ్య లక్షణం. అలా వచ్చినప్పుడు పూజ ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆయన జుట్టు పట్టుకొని కూర్చున్నాను, ఇంకా ఇది తెలియక మాకు ఇదైందని అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విద్య ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే అండి. నమస్కారం తల్లి.